హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ చెప్తూ హ్యాండ్ కటింగ్, బ్యాక్ పార్ట్‌లో కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. కాటన్ లైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తది. సో, ఇలా అయిపోయిన తర్వాత 4 ఫోల్డింగ్ చేశాం కదండీ! ఎల్ స్కేల్ తీసేసుకొని మన వైపుకి ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. కింద ఖర్చులు ఎందుకు వదిలేయమంటున్నాను, మనం హ్యాండ్ని తిప్పుతాం కదా, సరిపోతుంది అనమాట. పైన ఖర్చులు ఎందుకు యాడ్ చేయమంటున్నాను, మనం షోల్డర్కి జాయిన్ చేయాలి కదా హ్యాండ్స్ అనేవి, అందుకుని. లేదంటే బ్లౌజ్ హ్యాండ్ హైట్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి. ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇది కూడా నేను కుట్టిన బ్లౌజేనండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఇలాగ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు 8 మీద ఒక గీత, 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3.5 అనేది చంక డౌన్ పెట్టుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి. ఇప్పుడు స్ట్రెయిట్ ఇక్కడ కూడా 3.5కి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ స్ట్రెయిట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసేయాలి. అంటే 7 మీద ఒక గీత. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అయితే వేసేసుకుని ఇలాగ ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా చూసుకున్నాం కదా, దీంట్లో సగానికి ఒక ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర పావుతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. ఈ కార్నర్ దగ్గర నేను చెప్పాను కదా, పావుతకు 2 ఇంచులు, పైన 1 ఇంచు. ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ తిప్పేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇది పఫ్ అండి. పఫ్ హ్యాండ్స్ కోసం ఒక 2 ఇంచులు పొడుగు, 2 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నాను. అంటే లైట్గా అనమాట. సో దీంట్లో కలిపేసుకుంటామే. ఈ పఫ్ హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. కొంతమంది తీస్తారు, కొంతమంది లైట్గా తీస్తారు, కొంతమంది తీయరనమాట. అది కూడా నేనైతే జస్ట్ లైట్గా తీస్తాను, ఒక్కొక్కసారి తీయను కూడా. ఏం ప్రాబ్లం లేదు తీయకపోయినా. సైడ్కి అతుకులు పడుతుంది కదా, ఈ అతుకులు కూడా ఇక్కడ కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ని వేసేసేయాలన్నమాట. ఇక సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి కావాలనుకుంటే. నేను ప్రజెంట్ ఏం తీయట్లేదు, పెద్ద అవసరం లేదండి, లోత్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కొన్ని టిప్స్ చెప్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు వీడియో అనేది ఆగిపోయిందనమాట, అందుకు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించలేకపోతున్నా. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ సైడ్కి ఫోల్డింగ్ చూసుకోవాలి, కుట్టు కాదు, సైడ్ కుట్టు కాదు. ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ వస్తుంది కదా సైడ్కి, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే నాకు 9 మీద 7 గీతలు వచ్చిందండి. వీళ్ళకి బాడీ ఎక్కువ, ఆర్మ్ లూజ్ తక్కువ ఉందన్నమాట, అందుకు నాకు అలా వచ్చింది. ఇలా చెక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ పాడవదు. 9.7కి ఒక మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఇలాగా ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఈ 9.7 అనేది పైన కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా కింద ఎంతైతే వదిలేసామో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు.
నెక్ విడ్త్ వచ్చేసి ఇది దగ్గర దగ్గర 40 సైజ్ బ్లౌజ్ అండి. కాబట్టి 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 కన్నా కొంచెం తక్కువే తీసుకోండి భుజాల జార. వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే నెక్ డీప్ వచ్చేస్తుంది. నేనైతే 2.5 కన్నా ఒక 2 గీతలు తక్కువ తీసుకుంటున్నాను. కింద మాత్రం 3.5 తీసుకుంటున్నాను. వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది కదా అందుకని. 40 సైజుకి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ అంతేనండి. చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు పెట్టమన్నాను కదా, అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. సో నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 7 గీతలు వచ్చింది. అంతే పెట్టుకోవాలి, వీళ్ళకి సరిపోతుంది. అంతకంటే తక్కువ తీసుకుంటే మాత్రం మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. 5.7 అనమాట. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచుల కన్నా కొంచెం తక్కువే ఉంది. 5.7. ఇక్కడ కూడా 5.7. చంక డౌన్ వచ్చేసి నేను ఒక 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూద్దాం, మ్యాచ్ అవ్వాలి కదా. అలా మ్యాచ్ అయ్యేటట్టు చంక డౌన్ కిందకి పైకి దింపుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ వరకు అయితే వీడియో షూట్ అయింది. తర్వాత నాకు తెలియకుండానే కెమెరా ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.